హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ నేను వీక్లీ మీల్ ప్రెప్ ఏమేమి చేసుకుంటాను సో దట్ వీక్ మొత్తము హడావిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా చాలా తక్కువ టైం కిచెన్లో ఉంటూనే హెల్దీగా కుక్ చేసుకుంటూ టైం అండ్ మనీ సేవ్ చేసుకునే టిప్స్ మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా న్యూ మామ్స్, వర్కింగ్ విమెన్, వర్కింగ్ మామ్స్ అలాగే హోమ్ మేకర్స్కి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ నేను ముందే చెప్తున్నాను, ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసే రెసిపీస్ ఏవి నేను షేర్ చేయడం లేదు. జస్ట్ మనము ఎలా ప్లాన్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసి కొన్ని మినిమల్ మీల్ ప్రెప్స్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు కుక్ చేసుకోవచ్చు సో దట్ మన టైం సేవ్ అవుతుంది. అండ్ ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మన మనీ కూడా సేవ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా టిప్స్ అయితే షేర్ చేశాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే మీలాంటి ఇంకొంతమందికి వీడియో రీచ్ అవుతుంది, అలాగే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పటికీ చాలామంది మార్నింగ్ లేచి ఏం బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ స్నాక్స్ చేయాలని ఒక ఐడియా లేకోకుండా మార్నింగ్ లేవగానే హస్బెండ్కి, పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి, స్నాక్స్ చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయా లేదా అని డేని అలా హడావిడిగా స్ట్రెస్ఫుల్గా స్టార్ట్ చేయడం వల్ల డే మొత్తం కూడా అంతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, చికాకు ఎక్కువ అవుతుంది. సో ఇది అవాయిడ్ చేయాలంటే దీనికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ అలా వీక్లీ మీల్ ప్లాన్. ఇలా మనం వీక్ మొత్తానికి సరిపడా ఒక మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక రోజు ఆ వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్ని తెప్పించుకోవడం వల్ల హడావిడి ఉండదు. అలాగే మనకు నెక్స్ట్ రోజు ఏం చేయాలని ముందు రోజే మైండ్లో ఉండడం వల్ల దానికి కావాల్సిన వెజిటేబుల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేచి హడావిడి లేకుండా కుకింగ్ చేసేయచ్చు. ఇది బెస్ట్ టిప్. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఫుడ్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలంటే మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అండ్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ని మనం ఎలా పర్చేస్ చేయాలి సో దట్ మన టైం అండ్ మనీ సేవ్ అవుతాయని డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా, తప్పక చెక్ చేయండి. ఆ వీడియో చూశాక ఈ వీడియో చూస్తే ఇంకా క్లారిటీగా అయితే ఉంటుంది. నేను ఈ మీల్ ప్రెప్స్ని 2 days డివైడ్ చేసుకుంటా. సాటర్డే యాజ్ యూజువల్ నెక్స్ట్ వీక్ కావాల్సిన మీల్ ప్లాన్ అంటే ఫుడ్ చార్ట్ ప్రిపేర్ చేసి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేసుకొని అవి రాగానే నెక్స్ట్ థింగ్ నేను చేసేది వాటిని ఆర్గనైజ్ చేసేసుకుంటా. నేను వెజిటేబుల్స్కి ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ నెట్ బ్యాగ్స్ యూజ్ చేస్తాను, కొన్ని కాటన్ బ్యాగ్లో కూడా పెట్టుకుంటాను. సో ఎవ్రీ టైం ఫ్రిడ్జ్లో నేను స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తాను సో దట్ క్లీన్ అండ్ హైజెనిక్గా ఉంటాయి అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇంతే సింపుల్గా వెజిటేబుల్స్ అన్ని పెట్టేశాక గ్రాసరీస్ కూడా ఎప్పుడప్పుడు ఫిల్ చేస్తాను. నేను గ్రాసరీ అయిపోయిన వెంటనే ఆ డబ్బాలు ఏవైతే ఉన్నాయో, ఆ బాక్సెస్ ఏవైనా కానీ వాష్ చేసి పెట్టుకుంటా ఎవ్రీ టైం సో దట్ చిన్న చిన్న పురుగులు పట్టడం లాంటివి ఉండదు అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. కిచెన్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. ఇది ఒక టిప్. ఎప్పుడైనా సరే మనకి ఏమైనా ఎంటీ అవ్వగానే ఇమ్మీడియట్గా వాష్ చేసేసి తర్వాత ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ ఫిల్ చేద్దాంలేని పోస్ట్పోన్ చేసుకుంటూ మాత్రం పోకూడదు. నేను ఇలా తెప్పించిన ఐటమ్స్ని ఇమ్మీడియట్గా ఫిల్ చేసేస్తాను. వీడియో మొత్తం చూశాక అగైన్ కమెంట్ చేయకండి ప్లాస్టిక్ యూస్ చేయకూడదు కదా అనేసి. ఎస్, ప్లాస్టిక్ యూస్ చేయకూడదు. బట్ పెళ్ళైన తర్వాత నుంచి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్లాస్టిక్వి కానీ స్టీల్ అండ్ కొన్ని గ్లాస్ వేర్ ఏవైతే ఉన్నాయో దానిలోనే ఆర్గనైజ్ చేస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ ద ఇయర్ మేమైతే ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేద్దామనే ప్లానింగ్లో ఉన్నాము. ఆల్రెడీ నా 2025 రెజల్యూషన్స్లో కూడా షేర్ చేశాను కదా, ఈ ఇయర్ ఎండ్లోగా ప్లాస్టిక్ ఫ్రీ కిచెన్ చేయాలనేసి. దానికి రిలేటెడ్గా 1 by 1 ఒక్కొక్కటిగా పర్చేస్ చేస్తూ వస్తాము. అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి కూడా షేర్ చేస్తాను. నేను ఈ వెజిటేబుల్స్ అన్ని ఆర్గనైజ్ చేసేలాగా దాన్ని ఇలా ఎంగేజ్ అవుతుంది. ఆకుకూరలన్నీ తీసుకొచ్చి దాన్ని పెట్టే బౌల్స్ అన్ని తెచ్చి దాన్ని ఆడుకుంటూ ఉంటుంది. నన్నైతే అస్సలు డిస్టర్బ్ చేయదు. ఇంకా వెజిటేబుల్స్, గ్రాసరీస్ అన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నేను చేసేది ఆకుకూరలన్నీ కూడా క్లీన్గా ఒలిచి సపరేట్ బాక్స్లలో అయితే స్టోర్ చేసుకుంటాను. బికాజ్ ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మనం కవర్లో అలాగే పెట్టినట్లయితే అవన్నీ కుళ్ళిపోతాయి త్వరగా. ఒక ఆకు చెడిపోయి ఉన్నా కూడా మిగతా ఆకులన్నీ కూడా కుళ్ళిపోతే ఎక్కువ రోజులు ఉండదు. సో ఆకుకూరలు ఎప్పటికప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ధన్వి వచ్చేసి నాకు ప్రతిసారి నేను ఈ బఠానీలు తెప్పిస్తే తనే నాకు ఒలిచి పెడుతుంది. సో నేను 1/2 kg తెప్పిస్తాను, 1/2 kg కూడా నీ ఆకుకూరలు ఒలిచేలాగా తను అది ఒలిచి పెడుతుంది. సో ఇప్పటి నుంచే తను అన్ని పనులను ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. ప్రతి పనిలోనూ ధన్విని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటున్నాను అనేసి. ఇప్పుడైతే తను ప్రొడక్టివ్గా నాకు హెల్ప్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ధన్వి ఏమో బఠానీలు ఇలా క్లీన్ చేసి ఇచ్చింది. ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. హ్యాపీగా మనకు 15 to 20 days ఉంటాయి. ఒకవేళ అంతకన్నా ఎక్కువ స్ప్రౌట్స్ వస్తాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చి మ్యాంగో ఉంది, దాన్ని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి బాక్స్లో పెట్టుకున్న పప్పుకి, పచ్చడికి, అలాగే పులుసుకి కూడా ఇలాగే వాడుకోవచ్చు. ఈజీగా, కన్వీనియంట్గా ఉంటుంది అనేసి.
అండ్ ఆకుకూరల్ని నేను ఏ ఆకుకూరలైనా సరే పుదీనా, గోంగూర, పాలకూర, మెంతికూర, కరివేపాకు అలాగే కొత్తిమీర ఇవన్నీ సపరేట్ బాక్సెస్లో పెట్టుకుంటా. అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఇలా స్టోర్ చేసి పైన ఇంకో టిష్యూ పేపర్ వేసేస్తాను. సో దట్ మనకు మీరు నమ్మరు 20 days అయినా కూడా ఆకుకూరలు అంతే ఫ్రెష్గా ఉంటాయి. మనం ఆకుకూరను అలాగే కవర్లో పెడుతుంటే త్వరగా వాడిపోతాయి కదా. ఇలా చేసినట్లయితే మనకు క్లీన్గా ఫ్రెష్గా ఉంటాయి. కింద ఒక టిష్యూ పేపర్ వేయడం వల్ల మాయిశ్చర్ ఏమైనా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. పైన కూడా వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. నేను ఇలా పాలకూర మెంతికూర రెండు ఒకే బౌల్లోనే పెట్టుకుంటాను. అడుగున పాలకూర, పైన ఇంకొక టిష్యూ వేసి పైన మెంతికూర. సో దట్ నేను ఎప్పుడు పప్పు చేయాలంటే ఇవి రెండు కాంబినేషన్స్లో చేస్తూ ఉంటాను. నాకు కన్వీనియంట్గా నేను ఇలా అయితే ఆకుకూరలన్నీ కూడా నేను స్టోర్ చేసుకుంటాను. ఇవన్నీ నాకు ఎంత లేదన్నా 15 to 20 days ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మిరపకాయలు కూడా తొడిమెలు తీసి పెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా మనం వంట చేసుకునేటప్పుడు తొడిమెలు తీయాలి అనే ప్రాబ్లం ఉండదు. అలాగే తొడిమెలు తీయడం వల్ల మనకు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. తొడిమెలతో పాటు ఉంటే మనకు మౌల్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో అలాగే పెడితే, అలాగే త్వరగా వాడిపోతాయి. నేను వెల్లుల్లి ఇలా పైన పొట్టు తీసి పాయలన్నీ సపరేట్ చేసి ఇలా ఒక బౌల్లోకి వేసి పెట్టుకుంటా. మనకి ఎప్పుడు కుక్ చేయాలో అప్పుడు ఒలిచి టక్కును మనం వంటకు వేసుకోవచ్చు. అంతేగాని నేను ఎప్పుడు కంప్లీట్గా పీల్ అంతా రిమూవ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను. మనము ఆనియన్, గార్లిక్ అలాగే జింజర్ ఈ 3 ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేయకూడదు. మోల్డ్స్ ఫామ్ అవుతాయి. దాంట్లో ఉండే ఒరిజినల్ న్యూట్రియంట్స్ ఏముంటాయో ఒరిజినల్ ఫ్లేవర్స్ అనేవి వెళ్ళిపోతాయి. దాన్ని తినడం వల్ల మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. పీల్ మనం వన్స్ రిమూవ్ చేశాక జనరల్గానే అంటారు ఒక 1 hour పైన మనం అది బయట పెట్టకూడదు, మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అనేసి. సో ఇది తెలిసిన దగ్గర నుంచి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం లేదు. మీరు ఎవరైనా చేసేలాగుంటే ఈ ప్రాక్టీస్ అయితే మానేసి ఇలా పాయలు సపరేట్గా చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు మనము వంటకు పెట్టి కూడా ఒలిచి వంటలోకి వేసేసుకోవచ్చు. ఇది నేను సాటర్డే చేసుకునే పనులు. మిగిలిన ప్రెప్స్ అన్నీ కూడా సండే రోజు చేసుకుంటా. బికాజ్ ఒకే రోజు అంటే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి అంత టైం దొరకదు. కాబట్టి దొరికిన కాస్త టైంలో నేను ఇలా 2 daysగా డివైడ్ చేసుకున్నాను. మీ కన్వీనియంట్ని బట్టి ఒకే రోజు లేదంటే వారంలో 2 రోజులు లేదా అప్పుడప్పుడు మనకు టైం దొరికినప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది అంటే మీల్ ప్రెప్స్ చేసి పెట్టుకుంటూ ఉంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది వంట చేసుకోవడానికి. ఇక సండే లంచ్ అయిపోయిన తర్వాతనే నేను మీల్ ప్రెప్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే చింతపండు ప్యూరీ కోసం ఎంత చింతపండు కావాలో నెల మొత్తానికి సరిపడా చింతపండును వాటర్లో సోక్ చేసి పెట్టేశాను. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో అంటే 2-3 ఉండే వాళ్ళకి ప్రతిసారి సాంబార్లోకో పులుసులోకో కొంచెం చింతపండు నానబెట్టి దాని నుంచి ప్యూరీ తీసి వేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనిపిస్తుంది. జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి ఇలాంటి ఇష్యూ ఉండదు. సో అలా ఎవరైనా 2-3 ఉండే వాళ్ళకి టైం సేవ్ అవ్వాలి, కన్వీనియంట్గా ఉండాలి అంటే ఇలా చింతపండు ప్యూరీ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రిడ్జ్లో 2 months స్టోర్ చేసుకోవచ్చు. హెల్దీగానే ఉంటుంది, ఎలాంటి న్యూట్రియంట్ లాస్ అనేది ఉండదు. దీనికోసం నేను మంత్కి సరిపడే చింతపండును వాటర్లో అయితే సోక్ చేసి పెట్టాను. అది సోక్ అయ్యేలోగా జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దామని నేను జింజర్ని కూడా ఎప్పుడు ఇలా తీసుకొని రాగానే వాటర్లో వేసి ఒక 1/2 hour పెడితే ఈజీగా దానిపైన ఉన్న దుమ్మునంతా కూడా మనం ఒకసారి చేతితో రబ్ చేస్తే వెళ్ళిపోతుంది. అలా వాష్ చేసిన జింజర్ని కొద్దిగా ఎండలో డ్రై చేసి అంటే మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయాక మనం హ్యాపీగా బయట పెట్టుకోవచ్చు. ఆనియన్ ట్రే ఉంటుంది కదా, అక్కడే పెట్టుకుంటే కన్వీనియంట్గా యూస్ చేసుకోవచ్చు. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ కోసము నేను జింజర్ అండ్ గార్లిక్ 2 ఈక్వల్ రేషియోలోనే తీసుకుంటాను. అండ్ మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను వీలైనంత వరకు ఫ్రెష్గా తురిమి వేయడానికే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడన్నా ఇంకా టైం లేదు కొన్ని రెసిపీస్కి పేస్టే వేయాలనే దానికోసమే నేను ఇలా కొద్ది క్వాంటిటీలో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పెడతాను. ఇలా చేయడం వల్ల మనకు ఫ్రిడ్జ్లో 15 days హ్యాపీగా స్టోర్ అవుతుంది. ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1 teaspoon అంతా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ప్రిజర్వేటివ్స్ లాగా వర్క్ అవుతాయి. అండ్ ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో జింజర్ గార్లిక్లో ఇవి లాక్ చేస్తాయి అన్నమాట. అంటే మన ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ వేసి ఒకవేళ గ్రైండ్ చేసినట్లయితే మనము ఆ స్మెల్ అనేది ఉండదు, ఫ్రెష్ స్మెల్ ఉండదు. ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ మనకు ఉండాలి అంటే ఇలా కొద్దిగా పసుపు ఆయిల్ వేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. ఇంకా ఇవి వేసాక బాగా మెత్తని పేస్ట్ లాగైతే గ్రైండ్ చేసి ఒక ఎయిర్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే మనకు 15 days వరకు అంతే ఫ్రెష్గా ఉంటుంది. బయట కొనాల్సిన పని ఉండదు, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఇంపార్టెంట్ ఇడ్లీ, దోశ ఇవే కదా. దీనికోసం వీకెండ్లో బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే వారంలో 3 రోజులు బ్రేక్ఫాస్ట్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు గుంత పొంగనాలు చేసేయచ్చు. సో దానికోసం అయితే నేను ఎవ్రీ సాటర్డే లేదంటే సండే రోజు ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటా. నేను అన్ని రెసిపీస్కి కలిపి ఒకే బ్యాటరే ప్రిపేర్ చేసుకునేది. 1:4 రేషియో అంటే 1 cup ఉరద్ దాల్కి 4 cups రైస్, అందులో 3 cups ఇడ్లీ రైస్ వేసి 1 cup నార్మల్ మనం కుక్ చేసుకునే రైస్ వేసి కొద్దిగా మెంతులు, కొద్దిగా చనాదాలు వేసి ఇలా గ్రైండ్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. 1 week పాటు ఇడ్లీ, దోశ, పడ్డుకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ బిర్యానీ మసాలా చాలామంది అడుగుతున్నారు. నేను ఈరోజు అయితే చేయలేదు, ఇంతకు ముందు వస్తుంది అనేసి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. మనం ఎప్పుడైనా రసం పౌడర్, గరం మసాలా, ఇలా బిర్యానీ మసాలా, ఈ చిల్లీ, కొరియాండర్ పౌడర్ ఎప్పుడైతే వస్తాయో ఒక 1 వీక్ ముందే మనము ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసి పెట్టుకుంటే షార్టేజ్ అనేది ఉండదు, టైం సేవ్ అవుతుంది. సో దీనికోసం అయితే నేను ఒక 2 టీ స్పూన్ కొరియాండర్ సీడ్స్, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఒక హాఫ్ జాజికాయ నట్మెగ్ ఉంది కదా, ఇది ఒక హాఫ్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 6 నుంచి 7 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకులు, మేస్ ఒక 1 or 2 మేస్, అలాగే స్టార్ అనేసుకొని లవంగం వచ్చేసి ఒక 1 టీ స్పూన్ లవంగాలు. నా దగ్గర కస్తూరి మేతి, రాతి పువ్వు లేదు, ఉంటే ఇవి 2 కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసి మనము గ్రైండ్ చేసి మనము బయటే హ్యాపీగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినట్లయితే ఫ్రెష్ స్మెల్ అలాగే ఉంటుంది. మీరు చూసినట్లయితే నేను బిర్యానీలకి, మసాలా గ్రేవీస్కి, అలాగే ధన్వి రెసిపీస్కి కూడా నేను ఈ బిర్యానీ మసాలానే యూజ్ చేస్తాను. ఇది మనం యూజ్ చేశాక సపరేట్గా మళ్ళీ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో బిర్యానీలో ఈ స్పైసెస్ ఏవైతే ఈ మేస్, అలాగే స్టార్ అనేసి ఇవన్నీ కొద్దిగా చేదనిపిస్తాయి. ఒకవేళ తినేటప్పుడు నోటి కింద తగిలితే బిర్యానీలోంచి మనం అలా సపరేట్ చేసి వేయలేము. అందుకనేసే నేను ఎప్పుడు ఇలా బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటా, కొద్ది క్వాంటిటీస్లోనే ఫ్రెష్ స్మెల్ ఉంటుంది మనకు. సో హోల్ స్పైసెస్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా టేస్టీగా చేసుకోవచ్చు. అంతే, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని కంప్లీట్గా చల్లగయ్యాక మెత్తని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే బిర్యానీ మసాలా అయితే రెడీ. ఇక నెక్స్ట్ చింతపండు కూడా బాగా నానింది. దీని నుంచి ప్యూరీ అయితే ప్రిపేర్ చేయడం కోసం నేను చేత్తో మ్యాష్ చేసి అయితే చేయను, నేను ఎప్పుడు ఈ మెథడే ఫాలో అవుతా, సింపుల్గా అయిపోతుంది. మనకు నానబెట్టిన చింతపండుని వాటర్ కాకుండా ఫస్ట్ ఓన్లీ చింతపండుని మాత్రమే ఇలా మిక్సీలోకి వేసి ప్యూరీ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇంకా రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉందో వాటర్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా మంచి ప్యూరీ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు ఏమంటే దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకుని స్పూన్ యూస్ చేసుకుంటూ మనము బాగా కంప్లీట్గా ఈ టామరిన్లో ఉండే జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇది చాలా చిక్కని పేస్ట్ లాగా ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా స్పూన్ తోటి కంప్లీట్ టామరిన్ జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. అగైన్ దీన్ని బాయిల్ చేస్తాం కదా, ప్యూరీ కన్సిస్టెన్సీ రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూనే జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇలా నేను వచ్చిన జ్యూస్ని సపరేట్ చేసి ఈ పల్ప్ ఏదైతే ఉందో ఈ టామరిన్ పల్ప్ని పడేయను, అలాగే పెట్టి నేను ఎవ్రీ థర్స్డే పూజా సామాన్లన్నీ కడుగుతాను. అందులో ఇత్తడి పాత్రలు కడగడానికి, వెండి కడగడానికి కూడా ఈ టామరిన్ పల్ప్ని నేను యూజ్ చేసుకుంటాను. చూడొచ్చు, ఇలా టామరిన్ జ్యూస్ అయితే వచ్చింది. దీన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా స్టిర్ చేసుకుంటే టామరిన్ ప్యూరీ అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ హై ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే ఏమవుతుందంటే మొత్తం చిట్లి గ్యాస్ స్టవ్ పైన పడుతుంది అండ్ అడుగంటుతుంది త్వరగా. సో లో ఫ్లేమ్లోనే ఇలా చిక్కగా ఈ ప్యూరీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఇది స్టవ్ పైన పెట్టి మనం మిగతా ప్రెప్స్ అయితే చేసుకోవచ్చు కాబట్టి టైం వేస్ట్ అనేది ఉండదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 months మనకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. పప్పు, సాంబార్, చింతపండు పులిహోర, అలాగే పులుసు అన్నిట్లోకి చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డ్రై రోస్ట్, నేను అన్నీ ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా. ఫస్ట్ అయితే గ్రౌండ్ నట్స్. ఈ గ్రౌండ్ నట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకున్నట్లయితే చట్నీస్కి, అలాగే పొడి ఏమైనా చేసుకోవడానికి మనకు హ్యాండీగా ఉంటాయి. ఒకసారి ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసిన గ్రౌండ్ నట్స్ని కూడా తీసుకోవచ్చు. ఇలా డ్రై రోస్ట్ అయిన గ్రౌండ్ నట్స్ని ఒక ప్లేట్లోకి వేసి సేమ్ ప్యాన్లోకి కొన్ని ఒక 8 to 10 వెల్లుల్లి, 8 to 10 డ్రై రెడ్ చిల్లీస్ని కూడా వేస్తున్నా. ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ కోసము ఇవి దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక్క పొడి ఉంటే చాలు, ఇన్స్టెంట్గా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఫ్రైకి పొడి వాడుకోవచ్చు, అలాగే ఇడ్లీ పైన పొడికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఇదే ప్యాన్లోకి రవ వేయించుకుంటున్న ఉప్మా కోసము మేము గోధుమ రవ యూస్ చేస్తాం, బొంబాయి రవ వాడము. సో ఇలా డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు ఈ రవ్వని. నేను ఇవన్నీ అయ్యేలోగా పాలు కూడా వేడి చేసే పెట్టాను, ఎందుకంటే పన్నీర్ ప్రిపేర్ చేయడం కోసము సైడ్ బై సైడ్. సో పాలు ఇలా పొంగి వచ్చేటప్పుడు కొద్దిగా ఒక 1 టీ స్పూన్ ప్లెయిన్ వెనిగర్ యాడ్ చేస్తే పాలు కర్డిల్ అయిపోతుంది. సో ఒకసారి దీంట్లోంచి వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒక క్లాత్లోకి స్ట్రైన్ చేసి
ఫ్రెష్ వాటర్ ఒక 2-3 సార్లు వేసేసి కడిగిన తర్వాత బాగా టైట్గా టై చేసి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పన్నీర్ రెసిపీ నేను ఆల్రెడీ 2-3 వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు షేర్ చేయడం లేదు. కాకపోతే వీక్లీ వన్స్ నేను ఇలా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం 4 days వరకు యూస్ చేసుకోవచ్చు. పన్నీర్ ఉన్నట్లయితే కర్రీస్కి, స్నాక్స్కి, అలాగే పరాటా, ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే కొద్దిగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని స్నాక్గా కూడా తీసుకోవచ్చు. మనకు ఈ రవ్వ డ్రై రోస్ట్ అయ్యేలాగా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇక రవ్వను కూడా వేరే ప్లేట్లోకి తీసేసి సేమియా అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మనకు ఇడ్లీ, దోశ, ఈ పడ్డు కాకోకుండా మిగిలిన రోజులో ఉప్మా, సేమియా, అలాగే పొంగల్ చేసుకుంటాం కదా, దీనికోసమే ఈ ప్రీప్రేప్స్ అన్నీ కూడా ఇలా ఒకసారి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే ఉప్మాకి అలాగే ఇన్స్టెంట్ ఇడ్లీ కోసం ప్రీ మిక్సెస్ కూడా చేసి పెట్టుకుంటారు. నేను అది ప్రిఫర్ చేయను. ఇలా రెడీగా ఉన్నట్లయితే ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా 10-15 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది అనేసి. ఇక నెక్స్ట్ మేము వీక్లో ఖచ్చితంగా 2 grains, అవి ఉలవలు కావచ్చు, గ్రీన్ గ్రామ్స్ కానీ, చనా దాల్ ఇలా తీసుకుంటూ ఉంటాము. వీలైనంత వరకు వాటిని స్ప్రౌట్స్గా చేసి తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ మనకు అందుతాయి. ఈ వారంలో అయితే నేను ఈ గ్రీన్ గ్రామ్స్ అలాగే ఉలవల్ని స్ప్రౌట్స్ చేశాను. అందుకే ఎప్పుడు మీల్ ప్లాన్ చేసుకుంటే ఏమేమి కావాలో అకార్డింగ్గా మీల్ ప్రెప్స్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ వారం ఇవే చెయ్యాలని లేదు. మన ఇంటికి, మన ఫ్యామిలీకి ఏం మీల్ ప్లాన్ చేస్తామో దానికి అకార్డింగ్గా మీల్ ప్రెప్ చేసుకొని పోవచ్చు. నేను నెక్స్ట్ వీక్ కోసం చేసిన ఫుడ్ చాట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అకార్డింగ్గా ఈ వారం నేను ఈ మీల్ ప్రెప్స్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వేరే మీల్ ప్రెప్స్ ఏమేమి చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తూనే ఉంటాను. వింటర్లో స్ప్రౌట్స్ మనకు బాగా రావాలి అంటే ఇలా ఒక పల్చని క్లాత్, ఎంతగా అంటే మనకు చూస్తే బయటికి హోల్స్ కనిపించేంత పల్చని క్లాత్లోకి మనము ఇవి సోక్ చేసిన ఒక 8 to 10 hours సోక్ చేసిన గ్రెయిన్స్ని వేసి బాగా టై చేసి ఒక హాట్ బాక్స్లో పెట్టినట్లయితే జస్ట్ ఒక 24 hours మనకి ఇంత పొడు మొలకలు అయితే వస్తాయి. మామూలుగా కొంతమంది కొద్దిగా మందంగా ఉన్న బట్టలో కట్టేసి గాలి వెలుతురు తగులుకోకుండా ఆల్మోస్ట్ 2 to 3 days పెడుతుంటారు, అయినా కూడా పెద్దగా మొలకలు రావు. ఇలా ఒకసారి ట్రై చేయండి, మనకు 24 hours ఇంత పెద్ద మొలకలు అయితే వస్తాయి. అండ్ అడిగారు మొన్నొకరు, స్మెల్ వస్తాయి కదా ఇలా క్లాత్లో స్ప్రౌట్స్ చేసినట్లయితే, ఇలా క్లాత్లో స్ప్రౌట్స్ చేస్తే అని. అస్సలు స్మెల్ రావు. దానికి నేను ఫాలో అయ్యే టిప్ ఏంటి అంటే, ఇలా ఒక మొలకలు వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు గాలికి డ్రై అవ్వనివ్వాలి. దాంట్లో ఉండే ఎక్స్ట్రా మాయిశ్చర్, తేమ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎవాపరేట్ అయిన తర్వాత కొద్దిగా పొడిగా ఉంటాయి స్ప్రౌట్స్ అనేవి. వీటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 week వరకు అస్సలు స్మెల్ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈ స్ప్రౌట్స్ మనకు హ్యాండీగా ఉన్నట్లయితే మసాలా కర్రీస్ చేసుకోవచ్చు, పులావ్స్ చేసుకోవచ్చు, కట్లెట్స్, అలాగే స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, అలాగే సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో చాలా రెసిపీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇవి మనకు హ్యాండీగా ఉన్నట్లయితే. ఇలా ఈ వీక్ కావాల్సిన మీల్ ప్రెప్స్ అయితే చేసేసుకున్నాను. ఇక ఎవ్రీ వీకెండ్ కూడా నేను 1 or 2 స్నాక్స్ అయితే నేను రెడీ చేస్తాను. సో దట్ వీక్లో మనకు 2 to 3 days ఆ స్నాక్స్ ఉన్నట్లయితే టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా, లేకపోతే మనకు కూడా ఒకవేళ టైం లేదు అన్నట్లయితే ఈ స్నాక్స్ ఇవ్వచ్చు అనేలాంటివి చేస్తున్నాను. ఈ వారం వచ్చేసి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు డైలీ ఒకటి తీసుకున్నా కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండేలాంటి ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ. 1 year దాటిన పిల్లల దగ్గర నుంచి వయసైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది షుగర్ ఫ్రీ హెల్దీ ప్రోటీన్ లడ్డు. ఇది కొద్దిగా టైం టేకింగ్ రెసిపీ కాబట్టి జస్ట్ 1 snack ప్రిపేర్ చేస్తున్నాను, లేదంటే 2 snacks అయితే చేసి పెట్టేదాన్ని. అండ్ ఇంకా మనకు ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ అయితే చేయలేదు. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పెట్టిన తర్వాత ఈ గ్యాప్లో నేను అది ప్రిపేర్ చేస్తాను. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసము ఈ పిస్తా షెల్స్ అంతా రిమూవ్ చేసి తీసుకుంటున్నాను. మేము జనరల్గా కిమియా డేట్స్ తీసుకుంటాము, చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయని. కాకపోతే నిన్న ఆర్డర్ పెడుతున్నప్పుడు ఈ ఫ్యామిలీ డేట్స్ అనేవి రివ్యూస్ చూశాను, బాగున్నాయి అండ్ అంత ఎక్కువ స్వీట్గా కూడా ఉండవు, పిల్లలకి అందరూ తినొచ్చు అని ఉంటే సరే చూద్దామనేసి అయితే తీసుకున్నాను. కాకపోతే నాకు ఇందులో నచ్చనిది ఏంటి అంటే కొంచెం హార్డ్గా ఉన్నాయి, చిన్న పిల్లలు అంత ఇష్టంగా చేయరు. బట్ అంత స్వీట్గా మనకు మామూలు మిగతా డేట్స్తో పోల్చుకుంటే అంత స్వీట్గా ఉండవు, కొద్దిగా ఫ్రెష్గా అనిపించాయి. క్వాలిటీ బాగా నచ్చింది నాకు. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏమంటే కొంచెం సాఫ్ట్గా ఉండేవైతే బాగుంటుంది అని అనిపించింది. అదర్వైజ్ డేట్స్ అయితే బాగున్నాయి ఇవి. ఇక ఇవాళ లడ్డు కోసం నేను గోంద్ కటీరా యూస్ చేస్తున్నాను. చాలా అంటే నేను కూడా హెల్త్కి మంచిదని తెలుసుకొని ఫస్ట్ టైం యూస్ చేయడము. దీంట్లో 2 types ఉంటాయి, వింటర్లో యూస్ చేసేది అండ్ సమ్మర్లో యూస్ చేసేది. సమ్మర్లో ఏమంటే బాడీ కూల్గా ఉంచుతుంది, వింటర్లో మనకు వామ్గా ఉండడానికి చూసి తీసుకోవాలి మనం పర్చేస్ చేసేటప్పుడు. సో నేనైతే వింటర్లో బాడీ వామ్గా ఉంచడం కోసమే ఈ గోంద్ కటీరా అయితే తీసుకున్నాను. ఈ లడ్డుకి యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయొచ్చు.
ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనికోసం ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఈ గోంద్ కటీరాని అయితే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని ఒక 1 to 2 minutes ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన ప్లేట్లో పెట్టేయాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే నెయ్యిలో నేను సపరేట్ నెయ్యి ఇంకా యాడ్ చేయడం లేదు. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. మామూలుగా కొంతమంది దీన్ని చాప్ చేసి వేయించుకుంటారు. నేనైతే చాప్ చేయడం లేదు. బికాస్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి చాప్ చేసి పెద్ద ముక్కలు తినలేరు కదా. నేను ఇలా అన్నీ ఒకసారి వేయించుకొని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీలో కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని అయితే తీసుకుంటున్నా. పిల్లలు చూ చేసేలాగా ఉండాలి. అగైన్ చోకింగ్ హజార్డ్ అవ్వకూడదు అని చెప్పేసి అంతే. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, చూ చేయలేరు. దానివి 3 years కాబట్టి నేను కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకుంటున్నా. ఒకవేళ ఇంకా చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే కంప్లీట్గా ఇవన్నీ పౌడర్ లాగా చేసి తీసుకుంటే మేలు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసి ఈ గ్యాప్లో ఇన్స్టెంట్ చట్నీ ప్రీమిక్స్ అయితే చేస్తున్నా. దీనికోసం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని ఫస్ట్ కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. లేకపోతే గ్రౌండ్ నట్స్తో పాటు వేస్తే అంతగా మెదగవు ఇవి. ఇప్పుడు వేయించుకున్న ఈ గ్రౌండ్ నట్స్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అయితే ఈ చట్నీ ప్రీమిక్స్ కోసం అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా వేసి చట్నీ గ్రౌండ్ నట్స్ని కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇది ఇనిషియల్గా మనకు ఈ గ్రౌండ్ నట్స్లో ఆయిల్ ఉండడం వల్ల కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది, కానీ పొడి దీన్ని ఒక ప్లేట్లోకి వేసి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు కూడా అరౌండ్ ఒక 2 to 3 hours అలా బయట పెట్టినట్లయితే పొడి పొడిగా వస్తుందన్నమాట. మనకు కారం ఎలా ఉంటుందో పొడి పొడిగా అలా పౌడర్ లాగా వస్తుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనము స్టోర్ చేసుకుంటే బయట పెట్టవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. 1 నెల వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ఈ పొడిని వచ్చేసి తాలింపులకి, కూరగాయ వెజిటేబుల్స్ తాలింపులకి వాడతాను. జస్ట్ వెజిటేబుల్స్ని స్టీమ్ చేసి కొంచెం లైట్గా తాలింపు పెట్టేసుకొని ఫైనల్గా ఈ పౌడర్ యాడ్ చేస్తే ఎంతో హెల్దీగా ఉండే టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇది ఒకటి ఉంటే మనకు టైం లేదు అనుకున్నప్పుడు, ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు లేదా టైం లేదు అన్నప్పుడు ఈ పౌడర్లోంచి కొద్దిగా పొడి తీసుకొని ఆల్రెడీ చింతపండు ప్యూరీ చేస్తాం కదా, కొద్దిగా చింతపండు ప్యూరీ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేస్తే మనకు ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది. సో టిఫిన్స్కి కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. లేదా ఇడ్లీ పైన మనకు పొడి ఇడ్లీలు చేసుకుంటాం కదా, కొద్దిగా నెయ్యి వేసి ఈ పౌడర్ వేసి ఇడ్లీలు కూడా ఒకసారి మనం అలా తాలింపులాగా చేసుకుంటే ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక రెసిపీ ఉంటే ఎన్నో రకాలుగా మనం వాడుకోవచ్చు. ఈ రెసిపీ కూడా తప్పక ట్రై చేయండి. ఇంకా మిగిలిన గ్రౌండ్ నట్స్ని నేను ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈలోగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ గోంద్ కటీరాని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ని వేసి కోర్స్గా, అంటే చిన్న చిన్న పలుకులు ఉండేలాగా కోర్స్గా గ్రైండ్ చేసి ఈ పెద్ద బౌల్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. పెద్ద ప్లేట్ ఆర్ పెద్ద బౌల్ తీసుకోవడం వల్ల లడ్డు కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఎండు ద్రాక్ష, తెల్లవి నల్లవి ఎండు ద్రాక్ష, అలాగే సీడ్స్ తీసుకున్నాం కదా, సెసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాగ్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్, ఈ గసగసాలు కాకోకుండా మిగిలినవన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక ఫైనల్గా ఇదే మిక్సీ జార్లో ఒక 1 cup డేట్స్ని కూడా వేసి మెత్తని ప్యూరీ లాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా హార్డ్గా ఉండడం వల్ల కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. మామూలు కిమియా డేట్స్ ఆర్ సాఫ్ట్గా ఉండే ఏ డేట్స్ అయినా కూడా త్వరగా అయితే ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ అవుతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ డేట్స్ ప్యూరీని ఒక ప్యాన్లో ఒక 2 to 3 teaspoon నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా అరౌండ్ ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు. దగ్గర 15 to 20 days అయితే మనకు స్టోర్ అవుతుంది. ఇలా ప్రాపర్గా ఈ డేట్స్ని వేయించుకున్నట్లయితే. ఒకవేళ డేట్స్ వద్దు అనుకుంటే మనము బెల్లం పాకం కూడా తీసుకొని లడ్డులాగా చుట్టుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వడానికి డేట్స్ వేస్ట్ చేసినట్లయితే స్వీట్ అంతా, అంటే షుగర్ కంటెంట్ ఉండదు కాబట్టి హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, మనకు సి సెషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా కూడా బ్యాక్ పెయిన్ రాకోకుండా, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కీళ్ళ నొప్పులు రాకోకుండా ఉండాలి అంటే డైలీ ఇలాంటి ఒక లడ్డు తీసుకోవాలి. అండ్ ఎవరికైతే పీసీఓడి ఉంది, హార్మోనల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఈ సీడ్స్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఈ లడ్డూలు తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా ఓవర్కమ్ అవ్వచ్చు. ఇలా ఈ డేట్స్ ప్యూరీ వేయించుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా యాలకుల పొడి, ఒక పించ్ ఆఫ్ యాలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఈ మిక్స్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ పౌడర్లోకి వేసి ఒక స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి.
కొంచెం వామ్గా, అంటే మరీ చల్లగా అవ్వకూడదు, కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని లడ్డూలాగా అయితే చుట్టుకోవచ్చు. లేదంటే దీన్ని రోల్గా చేసుకొని మనము ఎనర్జీ బార్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను అది చేయడం లేదు. సో ఎవరైనా బటర్ పేపర్ ఉండేవాళ్ళు రోల్ లాగా చుట్టి బార్స్ లాగా చేసుకున్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంతే సింపుల్గా ఈ లడ్డు అయితే చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంటుంది, దీనివల్ల ఎంత ప్రోటీన్ మన బాడీకి అందుతుంది. సో హెల్దీ లడ్డు తప్పక మీరు ట్రై చేసి, ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటే మనకు 15 to 20 days మనకు స్టోర్ అవుతుంది. ఇలా ప్రాపర్గా డేట్స్ని మనం ప్యూరీ చేసి డేట్స్ని వేయించుకొని వేసినట్లయితే. లేదు మనకి డేట్స్ ప్యూరీ వద్దు అనుకుంటే చక్కగా బెల్లం పాకం పట్టించి వేసి కలుపుకుంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు లడ్డు అయితే స్టోర్ ఉంటుంది. సో మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇక ఫైనల్గా వేయించుకున్న గసగసాలని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా లడ్డూలాగా అయితే చేస్తున్నాను. చూడొచ్చు ఎంత గ్లాజీగా ఉంది. ఈ గసగసాలు వేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆ ఫినిషింగ్ కూడా లడ్డూకి మనం బయట షాప్లోంచి డ్రై ఫ్రూట్స్ లడ్డూ తెస్తే ఎలా గ్లాజీ లుక్ వస్తుందో అలా ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్లో లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా ఇలా లడ్డూలు చేసి ఇవ్వచ్చు. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఇది ఈ వీక్లో నేను చేసుకున్న మీల్ ప్రెప్స్ అయితే. మీకు నచ్చితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.